హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు F3 Tales. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే పండు మిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పచ్చడిని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మెల్లగా వీడియోలో స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే 1 kg మిరపకాయలతో నేను ఇక్కడ మీకు ఎలా చేసుకోవాలనేది కొలతలతో చెప్తాను. సో ఫస్ట్ మిరపకాయల్ని బాగా వాష్ చేసేసుకుని ఎండలో తడి లేకుండా ఎండ పెట్టేసుకోండి. తర్వాత ఇలా తొడాలు తీసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు పచ్చడి దంచుకునేటప్పుడు మనం వేసుకునేవన్నీ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఒక 2 full tablespoons అండి, ఇలా పెద్ద స్పూన్స్తో 2 full spoons మెంతుల్ని వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అలానే కేజీ మిరపకాయలకి 230 grams ఆఫ్ చింతపండు, 230 గ్రాములు సరిపోతుంది. ఎక్కువ వద్దు తక్కువ వద్దు, కరెక్ట్గా సరిపోతుంది. సో అలానే దీన్ని మామిడి అల్లం అంటారు. మామిడి అల్లం సుమారు ఒక 100 గ్రాములు సరిపోతుంది. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, అది కూడా వాష్ చేసుకుని తొక్కు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇలా ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకోండి. దంచేటప్పుడు నేను మిగిలిన ఐటమ్స్ మళ్ళీ కొలతలతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో అర్థమైపోతుంది. ఈ పచ్చడిని రోల్లో మేము దంచుకుంటాము. జనరల్గా మీరు కావాలంటే మిక్సీ ఆర్ గ్రైండర్ ఎందులోనైనా వేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రోల్లో మనం మిరపకాయలు వేసి దంచేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం అన్ని మిరపకాయలు వేసేసుకొని దంచేసుకోండి. దాని తర్వాత ఒక్కొక్కటి పచ్చడికి కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, అవి కూడా 2-3 సార్లుగా వేసుకుంటూ దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం కడిగి తొక్కు తీసి పక్కన పెట్టుకున్న మామిడి అల్లం ఉంటుంది కదా, అది వేసేసుకోండి. మీకు ఎవరు నేర్పించారు అత్తయ్య గారి పచ్చడి? మా అమ్మగారి ఇంట్లో నేర్చుకున్నాను. అప్పట్లో మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఈ పచ్చళ్ళు చేసేవాళ్ళు కాదు, అందుకని మా అమ్మగారి దగ్గర నేర్చుకొని వచ్చాను నేను. ఇది అప్పట్లో కొలతలకి ఇది త్రాసులే కదా ఉండేది, పేటి మిషన్లు ఉండవు. అప్పుడు మా నాన్నగారు త్రాసు కూడా తయారు చేసి నాకు ఇచ్చారు. మీది పెద్ద ఫ్యామిలీ కదా, ఇప్పుడంటే మనది చిన్న ఫ్యామిలీ కాబట్టి కొంచెం పచ్చడి చేసుకుంటున్నాము. మరి అప్పుడు చాలా చేసేవాళ్ళు కదా, మీరు దంచగలిగే వాళ్ళ? అప్పుడు 4 ఎత్తులు అట్లా పెట్టేసుకునేవాళ్ళము. మా తోడుకోళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు మాకు. అందరం కూర్చొని అందరం సరదాగా చేసుకునేవాళ్ళం. 4 ఎత్తులు అలాగ పెట్టుకునేవాళ్ళం అందరికి. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుంటున్నారు, అప్పుడైతే చక్కగా. అలవాటు మాకు దంచితేనే బాగుంటుంది, అందుకని మేము దంచుకుంటున్నాము. కావాలంటే మిక్సీ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఓకే, గ్రైండర్ వేసుకోవచ్చు, మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ అలానే చేస్తున్నారు, కానీ మా ఇంట్లో ఈ రోటి పచ్చడే బాగా ఇష్టంగా పడతారు, అందుకని మేము దంచుతున్నాం మా కోడలు నేను. ఓకే. సో నెక్స్ట్ చింతపండు వేసుకోవాలి. చింతపండు కూడా తొక్కులు, పీచులు ఆర్ పలుకులు, గింజలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి నీట్గా ఒలుచుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు వేసుకోండి. ఇవి చిన్నులపాయలు 2 పెద్దవి తీసేసుకొని కొంచెం ఒలుసుకొని నీట్ చేసుకొని పోసుకోవాలి. అలాగే తగినంత పసుపు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, చూసుకొని వేసుకోండి. గ్లాసు ఇంకో పావంతు పోయాలి, గ్లాసు బాతికి అయింది 1 kgకి. ఈ ఉప్పు లాస్ట్లో ఎందుకు వేసుకోవాలంటే చిందించి కొట్టకుండా ఉంటుందానికి, మొహాన పడకుండా ఉండటానికి. నీరు వస్తుంది కదా ఉప్పు, అందుకని. సో చూసారు కదా, మనం జనరల్గా 250 ml గ్లాస్ మన ఇంట్లో ఉంటుంది కదా, వాటర్ తాగే గ్లాస్, దాంతో ఒక ఫుల్ గ్లాస్, అలాగే ఒక పావు గ్లాస్ అనమాట. సో 1/4 గ్లాస్ వేసేసుకొని ఉప్పు దంచేసుకోండి. సో ఇలా మొత్తం పచ్చడి అయిపోయేంత వరకు దంచుకుంటాము మేమైతే. కావాలంటే గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఈ పండు మిరపకాయల పచ్చడిని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. మా అత్తయ్య గారు వాళ్ళైతే చాలా కర్రీస్లో వేసుకుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ వంకాయ ఉందనుకోండి, వంకాయని వేయించేసి దాంట్లో లాస్ట్లో ఉప్పు కారం బదులు ఈ పచ్చడి వేసి కలిపేస్తారనమాట. అలా చాలా ఫ్రైస్లో వాడుకోవచ్చు. మేమైతే ఈరోజు గోంగూరతో వాడుకుంటున్నాము, ఆకుకూరలో కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఒక కట్ట గోంగూర తీసుకుని దాన్ని బాగా వాష్ చేసి ఎండలో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఇలా ప్యాన్ మీద రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా, ఈ డ్రైనెస్ వచ్చేలాగా పెట్టేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత, ఇది ఆల్రెడీ మా ఇంట్లో లాస్ట్ టైం పెట్టిన పచ్చడి ఉంది. సో ఆ పచ్చడితో ఇప్పుడు గోంగూర చేస్తున్నాము అదే రోల్లో. సో కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని అందులో వేసేసుకుని అవి దంచేసుకోండి.
దాని తర్వాత ఒక కట్ట గోంగూరకి ఒక్క పెద్ద ఉల్లిపాయ, అలాగే 2 స్పూన్ల ఈ పండు మిరపకాయ పచ్చడి పడుతుందన్నమాట. సో అది గోంగూర అన్నీ వేసుకొని దంచేసుకోండి. మీరు దంచుకుని టేస్ట్ చేసినప్పుడు ఉప్పు కారం ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే వేసుకోండి. మోస్ట్లీ అవసరం లేదు, జస్ట్ ఈ పండు మిరపకాయ పచ్చడి ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా బాగా ముద్దలాగా దంచేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. సో ఇలా దంచి పక్కన పెట్టేసుకొని దాంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ మెయిన్ అనమాట. వీటితో తాలింపు పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. సో ఈ పచ్చడిని డైరెక్ట్గా కూడా ఇలా తాలింపు పెట్టేసుకొని తినచ్చు, లేదా ఇలా నేను చూపించినట్టు గోంగూర అలానే ఇందాక చెప్పినట్టు ఫ్రైస్లో వాడుకోవచ్చు. చాలా ఈజీ కదా. మరి ఇంకెందుకు లేదు, ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.